పోలీసులు ఆ కేసులన్నింటినీ కూడా బయటకి రాకుండా తొక్కి పెట్టడం జరిగింది. ఈరోజు వ్యాపారుల నుంచి 20 లక్షలు ఇస్తారా, 30 లక్షలు ఇస్తారా, ఇవ్వరా, మా దొంగ ముఠాల సంస్థ ఎట్లా జీవనం కొనసాగాలి, మేము మా మనుగడ ఎట్లుండాలని వాళ్ళేదో సమాజానికి ఏవో సేవ చేస్తామన్నట్టుగా యాంటీ సోషల్ ఎలిమెంట్ సంఘ విద్రోహ శక్తులు కావలసినటువంటి చందాలను వసూళ్లను బెదిరించి అక్రమ వసూళ్లను ప్రోత్సహిస్తూ ఈరోజు స్థానిక ఎమ్మెల్యే వాళ్లను వెనకేసుకుంటూ రావడం, జైళ్లలో ఉన్నటువంటి వాళ్లను బయటకు తీసుకొచ్చి మర్డర్లను కూడా బయటకు తీసుకొచ్చి అచ్చంపేట ప్రజలను ఆందోళన గురి చేయడమే కాకుండా నాకు సైతం హెచ్చరికలు చేస్తా ఉన్నారు. మీ తాటాకు చప్పుళ్లకు భయపడను, ప్రాణ త్యాగానికైనా సిద్ధపడతా, కానీ ప్రజల జీవితాలతో ఎవడైనా చెలగాటం ఆడతామంటే ప్రాణాలను అడ్డం పెట్టి మా నాయకులను, కార్యకర్తలను, మా ప్రజలను కాపాడుకుంటాం తప్ప మీ దాడులతోన వెరిసేది లేదు అని ఈ సందర్భంగా తెలియజేస్తూ, నిన్నటి దాడి విషయంలో ఇప్పటికీ 24 గంటలు గడుస్తున్నప్పటికీ ఈ రోజు వరకు కూడా ఒక్కరిని కూడా అరెస్ట్ చేయకపోవడం, ఓటింగ్ రోజు, ఎన్నికల రోజు వాంగూరు మండలంలో మా మండల పార్టీ మాజీ ప్రెసిడెంట్ నరేందర్రావు గారిపైన, ప్రశాంత్ గారిపైన, అదేవిధంగా వారి తల్లిపైన ఎన్నికల ప్రచార సందర్భంలో దాడులు చేసి అటెంప్ట్ మర్డర్ కేసెస్ పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నప్పటికీ ఇప్పటికీ ఒక మామూలు కేసు కూడా వాళ్ళ పైన బనాయించకుండా ఈ పోలీసు వ్యవహరిస్తున్నటువంటి తీరు ఎంత మాత్రం సమాజానికి శ్రేయస్కరం కాదు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూనే స్పందించినరా సరే, లేదంటే హ్యూమన్ రైట్స్ కమిషన్ కు వెళ్తాం, కోర్టులకు వెళ్తాం. ప్రజాస్వామ్యంలో ఇటువంటి ప్రజా వ్యతిరేక శక్తులను ఖచ్చితంగా ప్రజలే వారికి బుద్ధి చెప్పే విధంగా ప్రజల్లో చైతన్యం నింపుతాం, ధైర్యాన్ని ఇస్తాం, ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతాం. అసాధ్యం అనుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి చరిత్ర బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు, బీఆర్ఎస్ పార్టీ అభిమానులకు ఉంది. వీళ్ళు మమ్మల్ని మేము కాపాడుకోవడమే కాకుండా మా ప్రజలను కాపాడుకునేటువంటి విషయంలో మా సత్తా చాటుతాం. ఖచ్చితంగా ఎంతకైనా మీ దాడులకు ఇప్పటికే ప్రతి దాడులకు సిద్ధంగా ఉన్నాం, కానీ మా సంస్కారం అడ్డొస్తా ఉంది, మా బాధ్యత గుర్తొస్తా ఉంది. కాబట్టి చట్టం తన పని తాను చేసుకుపోతుందనే ఒక నమ్మకంతో ఉంటే చట్టం ఈరోజు దుర్మార్గులకు చుట్టంగా మారింది. గూండాలకు, రౌడీలకు, మర్డరర్లకు, హంతకులకు ఈరోజు ఒక వత్తాసు పలుకుతూ వారికి రక్షణ ఇస్తుంది తప్ప మా చెల్లి నిర్మల పైన, తన భర్త తమ్ముడు బాలరాజు గారి పైన, మా తమ్ముడు హాస్పిటల్లో ఉన్నాడు ఇప్పుడు మహేష్ పైన, నరేందర్రావు గారి పైన, ప్రశాంత్ గారి పైన, అదేవిధంగా నియోజకవర్గంలో చాలా మంది ఈరోజు అక్కడి నుంచి నూకల్ చింత వాటిక రకరకాల తండాల నుంచి కూడా ఇక్కడికి రావడం జరిగింది. వంకరాయ తండ, వంకమూర్తి తండ నుంచి కూడా, పెద్ద తండ నుంచి కూడా మనకు కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళినా దాడులతోన మా పార్టీని, మమ్మల్ని అణిచే ప్రయత్నం ఎందుకోసం జరుగుతూ ఉంది అంటే ఇప్పుడైతే ఎన్నికలు లేవు, కానీ భవిష్యత్తులో వాళ్ళు చేసే అక్రమ దందాలకు అడ్డుపడొద్దనే ఆలోచనతోన మీరు ఈ అణిచివేతకు శ్రీకారం చుట్టినట్టుగా అర్థమవుతా ఉంది. వెంటనే డీజీపీ గారు స్పందించాలి, జిల్లా ఎస్పీ స్పందించాలి, వెంటనే సుమోటోగా ఇటువంటి వాటిపైన కేసులు బనాయించి మరొకసారి ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. లేకుంటే మాకున్నటువంటి అన్ని వేదికలను వాడుకుంటాం. ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం, మా ప్రజలకు రక్షణగా ఉండడం కోసం ఎంత త్యాగానికైనా సిద్ధపడతాం తప్ప మీ బెదిరింపులకు వెరవమని సందర్భంగా తెలియజేస్తూ ఈ సంఘటనలన్నింటినీ కూడా నేను తీవ్రంగా ఖండిస్తూ ఇప్పుడు మా ఎంపీ అభ్యర్థి, కాబోయే ఎంపీ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని